ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు మంచి చేయడం వల్లే నీకు కష్టాలు. చాచా, ఏంటిది? చిన్నపిల్లలా ఎడవకు. ఇవమ్మా. అమ్మా, నీళ్లు తాగు. ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. ఏ తప్పు చెయ్యని నువ్వెందుకు బాధపడాలి? నిజానికి నువ్వు సంతోషించాల్సిన సమయం అమ్మా ఇది. నీ జీవితం చక్కబడింది. ఇదంతా గాయత్రి పుణ్యమేనమ్మా. తనలా చేయకపోతే నాకు జీవితమే లేదు. నా కూతురు చాలా పుణ్యమే చేసింది. ఆ మంచే తననెప్పటికైనా కాపాడాలి. ఏంటమ్మా ఇది? అస్తమానం జరిగిందో తలుచుకుంటూ బాధపడితే ఎలా? నువ్వు వెళ్ళి కాసేపు కిచెన్లో పని చేసుకో. నేను గౌరీతో మాట్లాడతాను. సరేనమ్మా. గౌరీ, రా కూర్చో. గాయత్రి, కూతురి మీద నింద పడితే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఆ బాధ ఏంటో అనుభవించిన నాకు తెలుసు. నాతో పెళ్లి చేశావని నా భర్త నీపై కక్ష కట్టాడు. చెయ్యని తప్పుకి నీపై మచ్చ వేసి నిన్ను అల్లరి చేయాలని చూస్తున్నాడు. ఏదో జరుగుతున్నట్టు నాకు అర్థమవుతోంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. బాధపడకు గౌరీ. నువ్వు నాకు సాయం చేయగలవా? నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. ఏం చేయాలో చెప్పు. నన్ను ఒక 3 మనుషులు అల్లరి పెట్టారు. వాళ్ళు ఖచ్చితంగా మీ ఆయన మనుషులే. వాళ్ళ పేర్లేంటో నాకు తెలియదు. నా మీద పడిన నింద నిజం కాదని నిరూపించుకోవాలంటే వాళ్ళని నేను పట్టుకోవాలి.